హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 41. ఇక స్టోరీలోకి వెళ్తాయి. ఆషి ఫ్రెష్ అయ్యి రూమ్ నుండి బయటకు వెళ్ళేసరికి అభి రూమ్లోనే నిద్రపోతూ ఉంటే ప్రభాకర్ను కూడా కాసేపు రెస్ట్ తీసుకోమని అనిత ఆయనను రూమ్లోకి పంపించేస్తుంది. ప్రభాకర్ వెళ్ళాక మొదటిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడి కోసం ముందుగా ఏదైనా స్వీట్ చెయ్యాలి అని కిచెన్లోకి వెళ్ళి ఆయుష్ కోసం ఏం చెయ్యాలి అని తెగ హైరాణ పడిపోతూ కుకింగ్లో బిజీ అవుతుంది. హాల్లో ఎవరు కనిపించకపోయేసరికి కిచెన్లోకి వెళ్ళిన ఆషికి గులాబ్ జామ్ చేయడానికి ప్యాకెట్ తీసుకుంటూ ఉన్న అనిత కనిపించి, అమ్మా ఏం చేస్తున్నావంటూ కిచెన్లోకి వస్తూ అడుగుతుంది. తలస్నానం చేసి తలకి టవల్ కట్టుకొని వచ్చిన ఆషిని అండ్ తన మెడ మీద కనిపిస్తున్న పంటిఘాట్లను చూసి తనలో తానే నవ్వుకుంటూ, అల్లుడు గారు మొదటిసారి మన ఇంటికి వచ్చారు కదా ఆషి, అందుకే గులాబ్ జామ్ చేద్దామని పిండి కలుపుతున్నాను. ఒక బౌల్లో వాటర్ అండ్ షుగర్ పెట్టు, మరో బాండీలో ఆయిల్ హీట్ చెయ్యి, మళ్ళీ అల్లుడు గారు వర్క్ ఉందని వెళ్ళిపోతాను అంటూ హైరాణ పడుతూ ఉన్న అనితాను చూసి, అమ్మ ఆయుష్ గారు ఎక్కువ స్వీట్స్ తినరు అండ్ ఆయన ఎక్కువ లిక్విడ్స్నే తీసుకుంటారు. అయ్యో అల్లుడు గారు అసలు స్వీట్సే తినరా అంటూ డల్గా అంటున్న అనిత వైపు చూసి, తింటారమ్మా బట్ చాలా రేర్, ఆయన ఫిట్నెస్ ఫ్రీకర్ అమ్మా, అందుకే స్వీట్స్ ఎక్కువ ఇష్టపడరు. కాకపోతే కాజు కట్లే, రసగుల్లా అండ్ బెల్లంతో చేసిన పాయసాన్ని బాగా ఇష్టపడతారు. ఇవి కూడా ఆషిక అక్క అలవాటు చేసిందంట. అక్క లేకపోయినా ఆ స్వీట్ను అక్క కోసం తింటూ ఉంటారు. అవునా, అయితే ఇప్పుడే చేస్తాను అంటూ ప్యాకెట్ తిరిగి బాక్స్లో పెడుతూ, అయ్యో రామా, నాకు 2 స్వీట్స్ వస్తాయి కానీ ఆ కాజు కట్లే నాకు రాదు ఆషి, అల్లుడు గారికి నేను చేసేవి నేను నచ్చకపోతే అదైనా తింటారు. నువ్వు పని చెయ్యి, ఆ స్వీట్ ఆర్డర్ పెట్టు ఆషి, ఇవి కూడా కుక్ చేసేలోపు అది వచ్చేస్తుంది కదా. అక్కర్లేదమ్మా, ఆయుష్ గారి కోసం నేను నేర్చుకున్నాను, ఆయన డిన్నర్కి కూడా ఇక్కడే ఉంటాడు, చికెన్ మటన్ తెప్పించు, అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఆయనకి కాఫీ ఇచ్చొస్తాను అంటూ ఫాస్ట్గా కాఫీ ప్రిపేర్ చేసి కప్లో పెట్టుకొని ఆయుష్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది. డ్రెస్అప్ అవుతూ ఉన్న ఆయుష్ డోర్ ఓపెన్ అయిన వైపు చూసిన తనకి ఆషి టీ కప్ తీసుకొని రావడం చూసి నవ్వుతూ కప్ అందుకొని, దియా ఎక్కడ వచ్చినప్పటి నుండి కనిపించడం లేదు అంటూ తను కూర్చొనున్న ఆషిని ఒళ్ళోకి లాక్కొని ముందుగా ఆషి సిప్ చేశాక తను తాగుతూ, దియా ఎక్కడ అంటే చెప్పవేంటి అంటూ కప్ పక్కన పెడుతూ ఆషి తల నుండి టవల్ లాగి తనే ఆషికు తలను టవల్తో తుడుస్తూ అడుగుతాడు. అభి దగ్గర పడుకుందా ఆయుష్ గారు, తీసుకుని రానా? నో వద్దు, పడుకోనివ్వు, తనకి స్లీప్ అవర్స్ ఇంపార్టెంట్ అండ్ తను లేచాక మహల్కి వెళ్దాం, స్లీప్ మాత్రం అస్సలు డిస్టర్బ్ చెయ్యకు. ఆయుష్ గారు, మీరు మ్యారేజ్ తర్వాత ఎప్పుడూ అమ్మ వాళ్ళ ఇంటికి రాలేదు, ఇదిగో ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చారు, మీరు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే అమ్మ నానే కాదు నేను కూడా ఫీల్ అవుతాను, అందుకే ఈ నైట్ ఇక్కడే స్టే చేద్దాం ప్లీజ్ ఆయుష్ గారు అంటూ గోముగా ఆయుష్ బటన్ను వేలుతో చుముతూ ముద్దుగా అడుగుతుంది. ఆయుష్ లెఫ్ట్ ఐబ్రో రైస్ చేసి చూడడం చూసిన ఆషి పెదాలు ముడిచి, మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి వెళ్ళిపోదాం అని ముక్కు చీదుతుంది. రాజభవనం లాంటి తన మహల్ ముందు ఈ ఇల్లు తనకి ఉండడానికి కూడా కంఫర్ట్గా లేకపోయినా ఆషి హ్యాపీనెస్ కోసం ఇక్కడే ఉండడానికి ఫిక్స్ అవుతాడు. ఆషి ఓవర్ యాక్షన్ని చూసి నవ్వుకుంటూ, సరే ఏడవ్వాకు, ఇక్కడే ఉందాం ఇవాళ, ఓకేనా అని క్యూట్ స్మైల్తో చెప్పడం చూసి ఆషి నవ్వుతూ, థ్యాంక్ యూ ఆయుష్ గారు అంటే ఆనందంగా ఆయుష్ మీద అలాగే పడిపోయి ఆయుష్ పింక్ లిప్స్ను తన రెడ్ లిప్స్తో కలిపేస్తుంది. ఆషి ఆనందాన్ని ముద్దుతో చెప్తూ ఆయుష్ని తన ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసి దూరం జరగబోతూ ఉంటే ఆమె కిసెస్కి అప్పటికే ఆయుష్లో కోరిక లావాలా పొంగుతుంది. ఆషి ముద్దుతో ఆయుష్ను రెచ్చగొట్టడంతో ఇక మన బీస్ట్ బాబు ఆగుతాడా? దూరం జరగబోతూ ఉన్న ఆషిని పట్టుకొని లాగి ఆషిని కిందకు చేర్చి ఆషి మీదకి చేరిపోతాడు. ఆషి మెడ మీద నాలికతో ఇంగిలితో రాస్తూ చిరుముద్దులు పెడుతూ ఉన్న ఆయుష్ను దూరం జరపాలి అనుకున్న ఆయుష్ చేస్తున్న ముద్దు మాయంకి దూరం జరపాలి అనుకున్న ఆయుష్ తలను తనలోకి అదుముకుంటుంది. ఆషి కట్టుకున్న చీరను తన నుండి వేరు చేసి అండ్ తన వంటి మీద డ్రెస్ కూడా తీశాక ఆషి తనపు మొత్తం ఎంగిలి రాస్తూ అండ్ తన పెదాలతో రుచి చూస్తూ ఆషి బాడీ మీద చిరు పంటి ఘాట్లు పెడుతూ ఆషిలోని మెల్లగా ప్రవేశించి తనను మరోసారి సొంతం చేసుకుంటాడు. ఆషికి పంటిఘాట్లు బహుమతిగా ఇస్తే ఆయుష్కి లెక్కలేనన్ని గోర్లు గుర్తులు గిఫ్ట్గా ఇస్తుంది. కాసేపటి తర్వాత కళ్ళు తెరిచిన ఆషి తన నడుము చుట్టూ చేతులు వేసి తలపెట్టుకొని పడుకొనున్న ఆయుష్ని చూసి నవ్వుతూ,
ఆయుష్ తల నిమురుతూ ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఆయుష్ గారు. నా లైఫ్లో ఉన్న అందరూ ది బెస్ట్ పీపుల్ అండ్ అందరూ నన్ను ఎంతో లవ్ చేస్తున్నారు. మీతో నా లైఫ్ స్టార్ట్ అవుతుందని అండ్ అది ఇంత అందంగా ఉంటుందని కానీ ఐ కాంట్ ఇమాజిన్. ఐ లవ్ యూ ఆయుష్ గారు అని ఆయుష్ తలను జాగ్రత్తగా పిల్లో మీదకి షిఫ్ట్ చేసి నుదిటిన ముద్దు పెడుతూ మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి జుట్టుకి చిన్న క్లచ్ పెట్టేసి ఆయుష్ కోసం స్వీట్ చేయడానికి ఖాళీ కప్ తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది. ఆశి వెళ్ళిన కాసేపటికి నిద్ర నుండి మేలుకున్న ఆయుష్ ఫ్రెష్ అయ్యి రాగినికి కాల్ చేసి తాము నైట్కి ఆశి ఇంట్లోనే ఉంటున్నామని చెప్పడంతో కొడుకులో వచ్చిన మార్పుకి నవ్వుతూ అలాగే కన్నా దియాను జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఆవిడ ఆనందంగా కాల్ కట్ చేస్తారు. ఆయుష్ షర్ట్ వేసుకుని హెయిర్ సెట్ చేసుకుంటూ అనుకోకుండా ఆశీ రూమ్ను గమనిస్తాడు. ఆశీకి తనలాగే అన్నీ నీట్గా పెట్టుకోవడం ఇష్టమని ఆయుష్కి ఆశీ మహల్కి వచ్చిన ఫ్యూ డేస్లోనే తెలుస్తుంది. ఇప్పుడు కూడా రూమ్ను చాలా నీట్గా ఎక్కడికి అక్కడ సెట్ చేసి ఉండడం చూసి ఆయుష్ నవ్వుతూ రూమ్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వాల్కి మధ్యలో ప్రభాకర్ అనిత సోఫాలో కూర్చొని ఉంటే ఆశీ ప్రభాకర్ పక్కనున్న సోఫా ఎడ్జ్లో క్యూట్ పప్పిను చేతిలో పట్టుకుని ఉంటే అభి అనిత పక్కనున్న ఎడ్జ్లో కూర్చొని నవ్వుతూ ఫోటోకి పోజిస్తూ ఉంటుంది. ఆ ఫోటోను చూస్తూ ఉన్న ఆయుష్ పిడికిలలో గాలి కూడా దూరడానికి వీల్లేకుండా కోపంగా బిగుసుకుంటుంది. ఆ ఫోటోలో అనిత ప్రభాకర్ ప్లేస్లో మోహిత్ పేరెంట్స్ అండ్ మోహిత్ ఆశి అండ్ ఆశి అభి ప్లేస్లో ఆశిక కనిపించడంతో ఆయుష్కి ప్రభాకర్ మీద చెప్పలేనంత కోపం వస్తుంది. నీకు తెలియకుండానే చాలా పెద్ద తప్పు చేసావు మామ. ఈ విషయంలో మోహిత్ పేరెంట్స్ పెద్ద మనసుతో నిన్ను క్షమించొచ్చు, కానీ నేను ఎప్పటికీ క్షమించను అండ్ ఆ సమయం వచ్చినప్పుడు చెప్తాను ఆయుష్ అంటే ఏంటో అని. సైడ్ స్మైల్తో సైడ్ టేబుల్ మీద ఆశీ దియాల పిక్ చూసి తన మొహంలో చిరాకు ఎగిరిపోయి చిరునవ్వు వస్తుంది. ఆయుష్ హాల్లోకి వెళ్ళి కూర్చొని మొబైల్లో మెయిల్స్ చూస్తూ ఉంటాడు. అప్పుడే నిద్ర లేచిన అభి తన రూమ్ నుండి బయటకు వస్తూ మమ్మీ కాఫీ అంటూ ఆయుష్ని చూడకుండా హాల్లోకి వచ్చి కళ్ళు నురుముకుంటూ సోఫాలో కూర్చొని ఎదురుగా ఉన్న ఆయుష్ని చూసి తడబడుతూ దెబ్బకి పైకి లేచి నిల్చుకొని బావా అంటూ భయంగా లేచి నిల్చుకుంటుంది. ఆయుష్ వాల్ క్లాక్ వైపు టైం చూస్తాడు. ఈవినింగ్ 4:45 అవుతూ కనిపించడంతో ఈ టైంలో నిద్రేంటి, లేట్గా లేవడమే కాకుండా అత్తయ్యను కాఫీ తీసుకుని రమ్మని చెప్తున్నావు. కాఫీ తర్వాత వెళ్ళి అత్తయ్యకి కుకింగ్లో హెల్ప్ చేయి. పాపం ఒక్కటే కుకింగ్ చేస్తున్నారు, దానికి అవన్నీ అలవాట్లేవు ఆయుష్ గారు. పైగా తనకి కుకింగ్ కూడా రాదు. అయినా నేనున్నాను కదా, నేను మమ్మీ చేసేస్తాము, నో ప్రాబ్లం అంటూ పాయసంను బౌల్లో తీసుకుని వచ్చి ఇద్దరికి ఇస్తూ చెప్తుంది ఆశి. చేస్తుంటే అవే అలవాటు అవుతాయి ఆశి. ఇప్పుడంటే నువ్వున్నావు, బట్ డైలీ నువ్వు ఉండాలి అంటే అవ్వదు కదా. తనేం కిడ్ కాదు, ఇంకా రాదు అని నేర్పించుకోకుండా ఉండడానికి. షీఈజ్ అడల్ట్, సో అన్నీ రావాలి. రేపు మ్యారేజ్ అయ్యాక కుకింగ్ రాదు అంటే అత్తయ్య మామయ్యలతో పాటు అక్క బావగా మనల్ని కూడా అంటారు. కొన్ని వేల కోట్ల రూపాయలకి నువ్వు క్వీన్వి, అయినా కానీ మహల్లో నువ్వే అందరికీ నీ చేతులతో కుక్ చేస్తావు. ఎందుకు? అలా చేస్తేనే నీకు హ్యాపీగా ఉంటుంది కాబట్టి. మరి అభి కూడా చెయ్యాలి కదా. సో ఇంకేమీ చెప్పకు, ఇలా కూర్చో అంటూ ఆశను పక్కనే కూర్చోబెట్టుకొని ఇంకా ఏంటి చూస్తున్నావు, వెళ్ళి అత్తయ్యకి హెల్ప్ చేయి అంటూ సీరియస్గా చెప్తున్న ఆయుష్ని చూసి అనవసరంగా హాల్లోకి వచ్చాను, రూమ్లో ఉన్న సరిపోయేది అని ఏడుపు మొహం పెట్టుకొని కిచెన్ వైపు విసవిసలాడుతూ విసుగ్గా వెళ్తుంది. ఆయుష్ గారు ఎందుకంత కోపం? చెప్పేది మెల్లగా చెప్పచ్చు కదా. తను ఇంకా చిన్న పిల్లనే కదా, నేర్చుకుంటుందిలేండి మెల్లగా. తన ఏజ్లో ఉన్నప్పుడు నువ్వు కూడా తనలాగే ఉన్నావా? నా విషయం వేరు ఆయుష్ గారు. నేను మొదట పుట్టాను కాబట్టి నాకు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇలా గారాబం చేసే తనని ఇంకా కిడ్లా చూస్తున్నారు అంటూ అప్పుడే రూమ్ నుండి బయటకు వస్తున్న ప్రభాకర్ని చూస్తూ ఇద్దరు పుడితే ఇద్దరిని ఈక్వల్గా చూడాలి, కానీ నిన్ను అన్నిటికీ అడ్జస్ట్ అవ్వమని అబీకు తను అడిగింది చేస్తూ పెంచారా మీ నాన్న అంటూ వ్యాయంగా అడుగుతాడు. ఆయుష్ మాటలకి ప్రభాకర్ తప్పు చేసినట్టు అలా తల వంచుకోవడం చూసి ఆయుష్ వైపు సీరియస్గా చూస్తూ స్టాప్ ఇట్ ఆయుష్ గారు, నాన్న ఫీల్ అవుతున్నారు, ఆయన నన్ను బానే పెంచారు అంటూ అభి వదిలి వెళ్ళిన కప్పు ప్రభాకర్ చేతిలో పెట్టి కిచెన్లోకి వెళ్తుంది. ఆశి వెళ్లే వరకు చూసి మీరు చేసిన పని వల్ల మీకు బంగారం లాంటి కూతురుండొచ్చు, కానీ కన్న తల్లి కనీసం కల్లార తనకు పుట్టిన బిడ్డను కూడా చూసుకోకుండా చేశారు. ఇంత పని చేసినా వాళ్ళు మిమ్మల్ని క్షమించారంటే అది వాళ్ళ గొప్పతనం. కానీ ఇంత జరిగిన ఆశకి నిజం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు చూడండి, ఇక్కడే తెలుస్తుంది మీకున్న స్వార్థం. ఆశీను ఒకలా అభిను ఒకలా పెంచలేదు అని మీరు అనుకుంటే సరిపోదు. ఆశీకి అన్నిటికీ అడ్జస్ట్ అవ్వడం నేర్పించి అభిను మాత్రం గారాబంగా పెంచారు. ఇదేనా ఇద్దరిని ఈక్వల్గా చూడడం? ఎప్పటికైనా పరాయి బిడ్డే అని ప్రూవ్ చేశారు అని అసహనంగా రూమ్లోకి వచ్చిన ఆయుష్ ఇందాక తను అన్న మాటలు గుర్తు చేసుకుంటూ కళ్ళు రెండు గట్టిగా మూసుకొని
లేదు, నా ఆశి గోల్డ్, దియాను అలా ఎప్పటికీ చూడదు అని, తన ఊహ నిజం అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఆయుష్కి వచ్చిన ఆ కళ ఏంటి? అందుకే ఆశిత పిల్లలొద్దు అని చెప్పాడా? ప్రభాకర్ చేసింది తప్పు అని ఎంతమంది అనుకుంటున్నారు? ఆశీకి ఎప్పటికైనా అసలు నిజం తెలుస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. అండ్ మొబైల్ యాప్ లాంచ్ చేశాను కదా, మీరందరూ డౌన్లోడ్ చేశారని అనుకుంటున్నాను. అక్కడ రీడింగ్ స్టోరీస్ కూడా ఇచ్చాను. అవన్నీ కూడా మీరు చదవాలి అనుకుంటే ప్లీజ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూస్ చేయండి. చాలా కంటెంట్ ఇస్తాను. సో జస్ట్ అవి మీరు రీడింగ్ పర్పస్కే ఇస్తాను. సో అవన్నీ మీరు చూడొచ్చు అనమాట. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.